అనేసరికి అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి 2 బర్త్‌డేలు ఉన్నాయో కామెంట్ చేయండి. ఏటక్క 2 బర్త్‌డేలు ఒక బర్త్‌డే చేసుకోవడమే కష్టమేంటని. అదేనండి ఆధార్ కార్డ్‌లో ఒకటి రియల్ బర్త్‌డే ఒకటి ఉంటది కదా! అలా ఈరోజు అంటే ఆగస్ట్ 21 నా బర్త్‌డే అన్నమాట. మార్నింగ్ నుంచి బ్యాంకోళ్ళు వాళ్ళు వీళ్ళు మెసేజ్ పెడతానే ఉన్నారు హ్యాపీ బర్త్‌డే అని. ఇంతకన్నా కామెడీ ఏంటంటే నేను ఇస్కాన్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యానో నాకు కూడా తెలీదు. వాళ్ళు కూడా హ్యాపీ బర్త్‌డే పెట్టి కింద అమౌంట్ డొనేట్ చేస్తే మీ పేరున అన్నదానం చేస్తామని. నాకు ఎంత నవ్వొచ్చిందంటే అసలు ఈ ఫేక్ బర్త్‌డే ఎలా క్రియేట్ అయిందో నాకు కూడా తెలీదు. బట్ నాకు మాత్రం ఆధార్ కార్డ్‌లో ఒక బర్త్‌డే, రియల్‌గా ఒక బర్త్‌డే ఉంటది. రియల్ బర్త్‌డేకి మంచిగా మీకు చెప్తాను. ఇంతకీ ఇదేంటనుకుంటున్నారా? ఎప్పుడు ఎవరికన్నా పానీపూరి ఇష్టం లేదంటే నేనే ఫస్ట్ చేసేదాన్ని. బట్ అలాంటిది మా పాప పొట్టలో ఉన్న కాడ్నుంచి ఎందుకో పానీపూరి మీద కొంచెం ప్రేమ కలిగిందనమాట. నేను ఎళ్ళి అక్కడ వాడిచ్చి తినేలోపు సగం కాలం అయిపోతది. ఆడిచ్చి ఒక పూరి సరిపోద్ది నాకు. ఇంకా అలా ఎందుకు ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని ట్రై చేశాను. నిజంగా చెప్తున్నాను వినండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చింది. ఈ వీడియో చాలా లెంతీగా వచ్చేసిందనమాట. ఎందుకంటే నాకు చేయడానికే 2 అవర్స్ అబోవ్ పట్టింది. ఎందుకు అంత ప్రాసెసో నాకు తెలీదు. అందుకే పానీపూరి బండోడు మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేస్తాడనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. పర్లేదు చేయొచ్చు మనం కూడాను. ఏమి కాదు. బఠానీ, బంగాళదుంప కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూరీలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అల్లము, పచ్చిమిర్చి, మిరియాలు, కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఆ పేస్ట్ రెడీ చేసుకొని అందులో తగినంత వాటర్ వేసుకొని పానీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపుకొని అందులోనే బఠానీ మనము పొటాటో అది కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా కొంచెం కారం, ఉప్పు వేసుకొని అది కొంచెం పలచగా చేసుకోవడమే. మా బావ చెప్తున్నారు చూడండి రివ్యూ. నిజంగా నేను చెప్పడం కాదు, మనం బండి పెట్టుకునేంత టాలెంటెడ్గా చేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చేసి సబ్స్క్రైబ్